హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను దోసకాయను కోడిగుడ్లు పులుసు తయారు చేస్తున్నాను. అయితే నా వీడియో చూసే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాండి పెట్టాను పొయ్యి మీద. అవి మన పోపు సామాను మొత్తం వేసుకుంటాం కదా, ఇంకా అవన్నీ వేసాను. నూనె వేసి నేను ఆయిల్ మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను అవి అంతా వేగిన తర్వాత ఆనియన్స్ వేసి చక్కగా కొంచెం ఎర్రగా వచ్చిన దాకా వేపండి. ఎర్రడాల మీద రావాలి ఆనియన్స్. వేగిన తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసినాక మంచిగా వేగనివ్వండి. సరేనా అండి? ఏదైనా పులుసులోనే టేస్ట్ ఉంటుందండి. మనము ఇగుర్లు వేస్తాము, ఫ్రైలు చేస్తాం, కానీ ఎంత పులుసు తింటే అంత మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. మంచిగా వేగనివ్వండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చిన దాకా వేగనివ్వండి. అదంతా మంచిగా ముక్కలు పోపు అంతా ముక్కలు పట్టేయాలి, అంటే ఆనియన్ ముక్కలకి పట్టేయాలి. మంచిగా నీట్గా వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత మీరు ఏదైనా సరే టేస్ట్ చేయాలంటే మాత్రం మన చేతుల్లోనే ఉంటుందండి. మనం టేస్ట్గా చేసుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. బయటకు వెళ్ళి కూర చేయలేక బయట నుంచి కొనుక్కొచ్చుకొని చేసే కన్నా మన ఇంట్లో మనం చేసుకున్నది టేస్టే వేరండి. చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి ఇలా దోసకాయ కోడిగుడ్లు పులుసు కర్రీ. నేను ఎప్పుడూ ఇట్లానే చేస్తాను. అది వేగిన తర్వాత దోసకాయలు వేసేయండి. అంటే ముక్కలు చక్కగా దోసకాయ నీట్గా కడిగేసి పెచ్చు తీసేసి దానిపైన ఉన్న తొక్కంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి నేను వేసాను. చిన్న ముక్కలుగా కట్ చేశాను. అవి వేగాలండి, మంచిగా వేగాలి. ఎంత వేగితే అంత చాలా బాగుంటుంది కర్రీ కూడా. నేను ఎప్పుడు పులుసే వేస్తానండి. ఈ దోసకాయలు ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు పులుసులే చేస్తాను మ్యాక్సిమం. తర్వాత మీరు ఎంతైతే సాల్ట్ తింటారో, అంటే ఎంత కర్రీలో మీకు ఎంత సాల్ట్ అయితే కావాలో అంతే వేసుకోండి. నాకైతే 2 స్పూన్లు సరిపోతుంది. స్పూన్లు అంటే పెద్ద స్పూన్లు కాదండి, చక్కగా చిన్నగా ఉంటుంది, అది నాకు సరిపోతుంది. మీరు వేసుకోండి. నాకైతే ఇది సరిపోయిద్ది. మంచిగా వేగనివ్వండి. మొత్తం ముక్కలకు పట్టేట్టుగా కలయదిప్పండి. వేగిన తర్వాత మంచిగా నీట్గా మూత పెట్టుకొని కాసేపు గోలనివ్వండి. సరేనా? కాసేపటికి మళ్ళీ పసుపు వేసుకొని, నాకు తగినంత పసుపు వేసుకున్నాను. మీకు ఎంత కావాలన్నదే మీ ఇష్టం. నాకైతే ఇంత సరిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే కొంచెం పసుపు ఎక్కువే వాడతాను కూరల్లో. మీరు కూడా వాడుకోండి. కాకపోతే హెల్త్కి మంచిదే. పసుపు తినటంలో తప్పేం లేదు ఫ్రెండ్స్. చాలామంది మన వెనకటి కాలంలో పసుపు తిని ముద్దలు మింగేవాళ్ళు అంట, వెనకట కాలంలో. కానీ మన కాలంలో అయితే ఎవరైతే మింగట్లేదులే. అది ఎంత పసుపు ముద్ద చేసుకుని కడుపులో వేసి మింగేస్తారంట. అదైతే నేనైతే కర్రీలో అయితే నాకు తగ్గట్టుగా వేసుకున్నాను. సరే, ఇప్పుడైతే కారం మనకు కావాల్సినంత. నాకైతే స్పైసీగా కావాలి, కొంచెం పులుసు కాబట్టి కొంచెం స్పైసీగా కావాలంటే 2 స్పూన్స్ వేసాను. మీకు ఎంత కావాలన్నది మీరు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలదిప్పండి. కలదిప్పిన తర్వాత కొంచెం చూడండి ఎంత బాగా వేగిందో చూడండి. మంచిగా కలదిప్పిన తర్వాత మూత పెట్టుకోండి. మంచిగా గోలనించిన తర్వాత మీకు ఎగ్స్ తీసుకుని ఎగ్స్ వేసేయండి. ఎగ్స్ మంచిగా కిందకి పైకి టర్న్ చేయండి. ఎంత టర్న్ చేస్తారో అందులో అంత ఆ సూప్ అంతా అందులోకి వెళ్తుంది. మనం కొంచెం వేగనివ్వండి. ఎంత వేగితే అంత బాగుంటుంది ఎగ్ కూడా కర్రీలో. ఎగ్ వేగితేనే టేస్ట్ అండి, అంత బాగుంటుంది ఎగ్ ఆ కర్రీలో వేగితే. తర్వాత నేను చింతపండు పులుసు మంచిగా పీసుకొని వేరే గిన్నెలో పోసిన. చూడండి ఫ్రెండ్స్, మంచిగా దగ్గరికి రానివ్వండి. మీకు ఎంత కావాలో పులుసు అంత చూసుకోండి. నాకైతే ఇంకొంచెం పడుతుంది, నాకైతే చాలదు. మీకు ఎంత పులుసు అయితే కావాలో అంతే పెట్టుకోండి. మీరు ఎంత కర్రీ చేస్తున్నారు అన్నది మీకు తెలుస్తుంది కదా, ఆ కర్రీని బట్టి మీరు పులుసు వేసుకోండి. చింతపండు పిసికేసి నానబెట్టి ఆ గుజ్జు అంతా తీసేసి చక్కగా అదంతా పోసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో మీకు నచ్చాలండి. మీరు నాకు లైక్ చేయాలి, అదే నాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే సరిపోయిద్ది. చాలదని మళ్ళీ కొంచెం వేసాను ఫ్రెండ్స్, నాకు సరిపోయింది. ఇంకా నేను మంచిగా గోల్నిస్తాను.
ఎంత గోలిస్తే అంత బాగుంటుంది, ఆ ఎగ్స్లో కూడా పట్టేస్తుంది. ఓకేనా. ఇంకా మనం ఎంతైనా సరే కర్రీ చేసుకున్న తీరిలో మాత్రం మనం చేసుకున్నదే టేస్ట్ అండి. బయటకు తీసుకొచ్చి తినే కన్నా మనం చేసుకున్నదే టేస్ట్. నాకు అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్పూన్నర పంచదార వేసానండి. నేను పులుసుల్లో ప్రతి ఒక్క పులుసుల్లో ఏదైతే పులుసులు పెడతానో కర్రీస్లో అన్నిట్లో నేను స్పూను పంచదార వేస్తాను. పంచదార వేస్తేనే టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా వేసుకోండి, సరేనా. ఎంత ఎప్పుడు చాలామంది అమ్మల కాలం నాటి వాళ్ళు ఎవరు కూడా అసలు ఈ పంచదార వేయటం మాత్రం ఏది ఉండేది కాదు, అది స్కిప్ చేసేవాళ్ళు. కానీ నేను వేసుకుంటాను. నాకు అయితే సాల్ట్ కొంచెం తగ్గింది, అందుకే మళ్ళీ సాల్ట్ వేసాను. వేసుకొని మంచిగా దగ్గరికి రానిచ్చేసాను. చూడండి దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ. కొంచెం నూనె పైకి తేలిన తర్వాత మనము టేస్ట్ అన్నీ చూసుకొని ఆఫ్ చేసేసుకుందాము ఫ్లేము. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.